ఆశ్చర్యకారాలు చేయడానికి, నిన్ను నన్ను ఈ భూమి మీద ఆశీర్వదించడానికి, భూమి మీద మనము పరిశుద్ధమైన జీవితము జీవించడానికి, నిత్యత్వంలోనికి మనల్ని నడిపించడానికి దేవాది దేవుడు పరమను విడిచి నీ కొరకు నా కొరకు భూమి మీదకి వచ్చిండు. దేవుడికి మహిమ కలుగును గాక. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. వారు సముద్రమునకు అద్దరినున్న గెరేసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధోని దిగగానే ఆ అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సముద్రంలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. దేవునికి మహిమ కలుగును గాక. వాడు సమాధులలో వాసం చేసేటివాడు. సంకెళ్లతోనైనా ఎవడు వాని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తనీయాలుగా తుంచివేశాను గనక ఎవడు పరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయించి తనను తాను రాళ్లతో గాయపరచుకొంచు. దేవునికి స్తోత్రం హల్లెలూయా ఉండెను. వాడు దూరము నుండి వాడు తనను తాను హాని చేస్తుండు, ఇతరులకు కూడా హాని చేస్తుండు. అంటే వాడిలో నివసించుచున్నది దయ్యముల సేన, దురాత్మల సమూలం. వాడు మనిషి కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. మనిషి రూపంలో ఉంటున్న అపవిత్రాత్మల ఒక గూడు ఇల్లు. దూరం నుంచి వస్తున్న యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి యేసు కాళ్ళ దగ్గర పడ్డాడట. యేసయ్య అద్దరి దాటి సముద్ర నదీ తీరములు దాటి ఈ యొక్క సమాధులలో వాసం చేసే వాడు వచ్చిందంట. హల్లెలూయా. మనిషి కుమారుడు నశించు ఆత్మలని వెతికి రక్షించట కొరకు పరమును విడిచి వచ్చిందంట. దేవుడికి మహిమ కలుగును గాక. సముద్రం దాటి ఈ యొక్క సేనా దయ్యం పట్టిన వ్యక్తి కోసము ఆ ఓడలో ప్రయాణం వచ్చి అక్కడికి వచ్చేసరికి ఆ దయ్యములు పట్టిన వ్యక్తి ఏం చేశాడంట, దూరం నుంచి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకు, దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను పంపొద్దు, నన్ను వెళ్ళగొట్టొద్దు అంటే ఆ దయ్యాలు అందులో ఉండి ఆ మనిషిని బంధించేసింది. బిడ్డకు మా స్వాతంత్రత లేదు, ఆ మనిషికి స్వేచ్ఛ జీవితం లేదు. భయంకరమైన పరిస్థితి. ఊళ్ళోకి ఎవరు రానివ్వట్లేదు. ఎవరు ఇల్లు, ఎవరు తల్లి, ఎవరు తండ్రి ఏది తెలియదు అతనికి. ఎందుకు? దయ్యంలో వాసం చేసేవాడు, దయ్యములతో నివాసంలో ఉన్నాడు. ఎవ్వరు కూడా ఏది కూడా మంచి చెడ్డ ఏమీ తెలియదు. దేవుణ్ణి ఒకటే బతిమాలుతుండు. ఏమని? ఇంకా టైం వచ్చేసిందా, ఇప్పుడు ఈ దయ్యాలన్నీ మేము వెళ్ళిపోవాలా, ఎక్కడికి పోవాలి, ఎందుకు వెళ్ళగొట్టడానికి వచ్చినాం, నీ టైం ఇంకా రాలే కదా. ఆ వీటికి కూడా తెలుసంట, సృష్టికి తెలుసంట క్రీస్తు టైము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పక్షులకు తెలుసంట. దేవునికి మహిమ కలుగును గాక. దయ్యాలకు కూడా తెలుసంట. దయ్యాలు గడగడ వణుకుతాయంట. యాకోబు రాసిన వణుకంది ఎవరు అంటే మానవులే. దేవునికి స్తోత్రం. భయం లేదు దేవుడు అంటే. దేవుని భయము మన జీవితాలలో పనిచేస్తే మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదం, మన జీవితాలకి గొప్ప ఆధిక్యత. దూరం నుంచి వస్తున్న యేసు ప్రభువుని చూసి గుర్తించిందంట. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మని మనం దేవుని దగ్గరికి రావాలి, ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన ఫలం దయచేవాడి, ఆయన ఉన్నాడని నిరూపించి ఫలము మనం అడిగినప్పుడు ఫలాలు ఫలించే ఆధిక్యత ఆయన మనకు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ స్వాతంత్రత ప్రభాని బిడ్డకి ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి దగ్గర స్వాతంత్రత తప్ప ఎక్కడ స్వాతంత్రం లేదు మన జీవితాలకి. ఆయనే స్వాతంత్రము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.